శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము. శ్రీ సుఖవాణి వాసుదేవుడు విశ్వసృష్టి. ఒకనాడు నారద మహర్షి బ్రహ్మదేవుని ఇలా ప్రశ్నించాడు. తండ్రి, నీవు సృష్టికర్తవు. వేదాలు నీ ముఖాల నుండే ప్రకాశితమయ్యాయి. నీకు తెలియని విషయం ఏదీ ఉండదు. ఈ సృష్టిని ప్రారంభించే జ్ఞానం నీకెలా వచ్చింది? సృష్టి నిర్మాణానికి హేతువేమిటి? ప్రయోజనమేమిటి? దీని స్వరూపమేమిటి? నీవే ప్రభువు అని, నీకంటే అధికులు లేరని నేను అనుకుంటున్నాను. నీవు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేశావు? నీకు ఒక ప్రభువు ఉన్నాడా? ఉంటే అతడెవరు? ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? భూత భవిష్యద్వర్తమానాలన్నీ తెలిసిన నీకు తెలియనిదంటూ ఏదీ ఉండదు కనుక ఈ ప్రపంచ విధానం నాకు వివరించి చెప్పు అని వేడుకున్న నారదుడితో విధాత ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా, నీ సందేహాలు ప్రశంసనీయంగా ఉన్నవి. నా వద్దకు ఎందరో జ్ఞానులు వస్తున్నా ఎవరూ ఇలాంటి మంచి ప్రశ్న వెయ్యలేదు. నాకు తెలిసినదంతా నీకు చెప్తాను, విను. పుత్ర, ఆ పరమేశ్వరుడు అనంతుడు. ఆ శ్రీహరి ఈ లోకాలకు, నీకు, నాకు, మాయకు, ప్రాణి సంఘాలకు ప్రభువు. ఆయన కంటే అన్యమైనది ఏదీ ఈ జగత్తులో లేనే లేదు. నారద, ఈ ప్రపంచాన్ని సృజించే జ్ఞానము, శక్తి లేక నేను తబ్బిబ్బు పడుతున్న స్థితిలో నాకు ఆ ప్రభువు ఎంతో కరుణతో అవసరమైన విజ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఆ పరమేశ్వరుని ఆనతి లేనిదే నేనేమీ చెయ్యలేని అశక్తుడను. ఎవని ప్రకాశం వలన సూర్యచంద్రులు, అగ్ని, తారాగ్రహాలు మున్నగు వాటి వలనే ఈ లోకాలన్నీ సముజ్వలంగా ప్రకాశిస్తున్నాయో అట్టి దివ్య దీప్తితో తేజరిల్లుతున్న ఆ పరమేశ్వరునకు నేను ఎల్లవేళలా ప్రణమిల్లుతుంటాను. అతడే శ్రీహరి, వాసుదేవుడు, నారాయణుడు. అతడే సర్వస్వము, సర్వాంతర్యామి. అతడు వినా ఏమీ లేదు. పంచమహాభూతాలు, జన్మలను కలిగించే కర్మలు, కాలము, స్వభావము, ప్రకృతి, భోక్త అయిన జీవుడు అంతా వాసుదేవుడే అని తెలుసుకొనుము. ఆ దేవుని కంటే అన్యమైనదేదీ లేదు. ఇది నిజము. ఈ లోకాలన్నింటినీ నియమించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే. దేవతలు ఆయన శరీరం నుండి వచ్చినవారే. వేదాలు, యాగాలు, తపస్సులు, యోగ విజ్ఞానాలు ఆ నారాయణుని ఆరాధనా ప్రక్రియలే. జ్ఞానం వల్ల సాధింపబడిన ఫలము ఆయన అధీనంలోనే ఉంటుంది. నిర్వికారుడు, సర్వాంతర్యామి, సర్వదర్శనుడు అయిన ఆ పరమేశ్వరుని కటాక్ష విశేషముచే నేను సృజింపబడితిని. తత్ప్రేరితుడనై సృజింపవలసిన ప్రపంచాన్ని సృజిస్తుంటాను. నిర్గుణుడైన ఈశ్వరుని నుండి సత్వరజస్తమో గుణములు ఉద్భవించి సృష్టి స్థితి లయాలకు పాల్పడి కార్యకారణ కర్తృత్వ భావాలతో ద్రవ్యములైన పంచభూతాలను, జ్ఞానమూర్తులైన దేవతలను, క్రియారూపాలైన ఇంద్రియాలను ఆశ్రయించి సదా ముక్తుడే అయిన మాయా సమన్వితుడై ఉండే జీవుని బంధించుతాయి. జీవుని ఆవరించడి ఈ మూడు గుణాలను కల్పించి ఇతరులకు ఏమాత్రమూ కనిపించకుండా తనకు మాత్రమే తెలియవచ్చే తత్వం గలవాడైన ఈశ్వరుడు ఈ విధంగా క్రీడిస్తుంటాడు. ఈశ్వరుడు మాయకు నియామకుడు. ఆ మాయ వల్ల కాలము, జీవాదృష్టము, స్వభావము అను మూడు ఉపకరణాలు సిద్ధించాయి. ఇవి సృష్టి కార్యక్రమానికి ఉపకరించాయి. ఈశ్వరునిచే అధిష్ఠింపబడిన మహత్తత్వం వలన వచ్చిన కాలం కారణంగా త్రిగుణాల వ్యత్యాసము, స్వభావము నుండి పరిణామము, జీవాదృష్ట రూపముననున్న కర్మ నుండి జన్మము సంభవించాయి. రజోగుణం చేత, సత్వగుణం చేత వృద్ధి పొందిన మహత్తత్వం వికారానికి లోనయ్యింది. దాని నుండి తమోగుణ ప్రధానమైనది పంచభూతాలు, దశేంద్రియాలు రూపంగా కలది అయిన అహంకారం పుట్టింది. ఆ అహంకారం మళ్ళీ వికారానికి లోనై ద్రవ్యశక్తి అయిన తామసమని, క్రియాశక్తి అయిన రాజసమని, జ్ఞానశక్తి అయిన సాత్వికమని మూడు రూపాలుగా పరిణమించింది.
పంచభూతాలకు మూల కారణమైన తామసహంకారము నుండి ఆకాశం పుట్టింది. ద్రష్ట అయిన ఆత్మకు, దృశ్యమైన జగత్తుకు బోధకమై సూక్ష్మరూపమై ఉన్న శబ్దము ఆకాశానికి గుణమైనది. వికారానికి లోనైన ఆకాశము నుండి స్పర్శగుణ ప్రధానమైన వాయువు పుట్టింది. తనకు కారణమైన ఆకాశమందలి శబ్దము, తనకు సహజమైన స్పర్శము అనే 2 గుణాలు వాయువునకు ఉన్నాయి. వాయువు శరీరాలలో ప్రాణరూపంలో ఉంటుంది. అది ఇంద్రియ పాటవానికి, మనోబలానికి, శారీరక శక్తికి హేతువవుతున్నది. వికారం పొందిన వాయువు నుండే రూపము, స్పర్శ, శబ్దము అనే 3 గుణాలతో పాటు తేజస్సు జనించింది. తేజస్సు నుండి రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 4 గుణాలతో పాటు జలము జనించింది. జలము నుండి గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము అనే 5 గుణాలతో పృథివి పుట్టింది. ఇవన్నీ తామసహంకారము నుండి కలిగినవే. వికారానికి లోనైన సాత్విక అహంకారము నుండి మనస్సు పుట్టింది. దానికి చంద్రుడు అధిదేవత. ఆ సాత్విక అహంకారము నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది దేవతలు పుట్టారు. తైజసమైన రాజసిక అహంకారము నుండి శ్రవణము మొదలైన 5 జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైన 5 కర్మేంద్రియాలు, బుద్ధి, ప్రాణము కలిగాయి. ఆ 10 ఇంద్రియాల అధిదేవతల వివరాలు ఇవి. శ్రవణేంద్రియానికి దిక్కులు, త్వగింద్రియానికి వాయువు, నేత్రేంద్రియానికి సూర్యుడు, రసేంద్రియానికి ప్రచేతసుడు, ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు, వాగింద్రియానికి అగ్ని, హస్తేంద్రియానికి ఇంద్రుడు, పాదేంద్రియానికి ఉపేంద్రుడు, గుదేంద్రియానికి మిత్రుడు, ఉపస్థేంద్రియానికి ప్రజాపతి దేవతలుగా ఉన్నారు. బుద్ధి జ్ఞానాన్ని కలిగించే అంతఃకరణంలోని ఒక భాగము. ప్రాణము క్రియను కలిగించే అంతఃకరణము. శ్రోత్రము మొదలైన దశేంద్రియాలతో కూడిన భూతాలు, ఇంద్రియాలు, మనస్సు, శబ్దస్పర్శాది గుణాలు విడివిడిగానున్నప్పుడు బ్రహ్మాండం అనే శరీరాన్ని నిర్మించలేకపోయాయి. పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, గుణాలు భగవంతుని శక్తి వల్ల ప్రేరణ పొంది ఒక్కటిగా చేరాయి. సమష్టిగా వ్యష్టిగాను కలిసి చేతనాలను, అచేతనాలను కల్పించాయి. ఈ బ్రహ్మాండాన్ని నిర్మించాయి. ఆ విధంగా నిర్మింపబడిన ఆ అండము కొన్ని వేల దివ్య సంవత్సరాలు జలములలో నుండిపోయింది. కాలకర్మ స్వభావాలకు అతీతుడు, సమస్తాన్ని జీవయుక్తం చేయువాడు అయిన ఈశ్వరుడు అచేతనముగానున్న దాన్ని సచేతనం చేశాడు. కాలకర్మ స్వభావాలకు ప్రేరకుడైన ఆ పరమేశ్వరుడు మహావరణ జల మధ్యనున్న బ్రహ్మాండములో జీవరూపంలో ప్రవేశించి దానిని బాగా విస్తృతం చేసి చివరకు ఆ అండాన్ని ఛేదించుకుని వెలికి వచ్చాడు. అది ఎలా జరిగిందంటే, ఒక మహాభవనాకృతిలోనున్న బ్రహ్మాండాన్ని, ఒక క్రమ పద్ధతిని 14 భువనాలుగా వివరించి విభజించాడు. ఆ దేవుడు అనేకాలైన శిరస్సులు, భుజాలు, పాదాలు మొదలైన అంగాలతో కూడి ఉండి అనేకమైన ప్రాణుల శరీరాల్లో విహరిస్తుంటాడు. అతడు యోగుల హృదయాలలో పూజనీయుడై ఉంటాడు. 14 భువనాల్లోనూ పై 7 లోకాలు శ్రీ మహావిష్ణువు యొక్క నడుము నుండి పై శరీరమని, క్రింది 7 లోకాలు అతని క్రింది శరీరమని అంటారు. భూలోకం అతని యొక్క కటి ప్రదేశమని, భువర్లోకము నాభి అని, సువర్లోకము హృదయమని, మహర్లోకము వక్షస్థలమని, జనోలోకము కంఠమని, తపోలోకము స్తనద్వయమని, సనాతనము బ్రహ్మనివాసము అయిన సత్యలోకము శిరస్సని, అలానే జగన ప్రదేశము అతలమని, తొడలు వితలమని, జానువులు సుతలమని, పిక్కలు తలాతలమని, గుల్పములు మహాతలమని, పాదాగ్రాలు రసాతలమని, పాదాలు క్రింద పాతాళమని, అందుచేతనే అతడు సర్వలోకమయుడని అంటారు. శ్రీమన్నారాయణుని ముఖము నుండి సమస్త ప్రాణుల వాక్కులకు అధిష్టానమైన అగ్ని పుట్టాయి.
చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు, మజ్జ, శుక్లము అతని యొక్క 7 ధాతువులు. హవ్య, కవ్య, అమృతాన్నం, తీపి మొదలైన షడ్రసాలకు, రసనేంద్రియానికి రసాధీశ్వరుడైన వరుణునకు ఆ శ్రీహరి యొక్క రసనేంద్రియమే జన్మస్థానము. సర్వప్రాణులకు వాయువునకు విష్ణునాసికయే నివాసము. సమీప దూర వ్యాపి గంధాలకు, ఓషధులకు, అశ్వనీ దేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియమే నివాసము. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సునకు, సూర్యునికి, సకల నేత్రాలకు లోకనేత్రుడైన పరమాత్ముని చక్షురింద్రియమే నివాసము. దిక్కులకు, ఆకాశానికి, శ్రవణాంశాలకు, శబ్దానికి సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియమే జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకు, కొనియాడదగిన సౌందర్యాలకు పరమపురుషుని శరీరమే మూలస్థానము. స్పర్శకు, వాయువునకు, స్నిగ్ధత్వానికి ఆ దివ్య శరీరుని దేహేంద్రియమే నిలయం. సకల కోరికల సిద్ధికి, శ్రేష్టమైన వరాలకు ఆ పరమేశ్వరుని పాదపద్మాలే నిలయాలు. హింసకు, నిర్వృతికి, మృత్యువునకు, నరకానికి అతని గుదము నెలవు. అవమానానికి, అధర్మానికి, అవిద్యకు, చీకటికి అనంతమైన అతని పృష్ఠప్రదేశము నివాసము. నదీనద సమూహాలకు ఈశ్వరుని నాడీ సముదాయము నివాసము. పర్వతాలకు స్థానము అతని ఎముకలు. ప్రధానమునకు, అన్నరసానికి, సముద్రాలకు, భూతాల లయానికి ఆ బ్రహ్మాండ గర్భుని ఉదరమే ఉనికిపట్టు. మానసిక వ్యాపార రూపమైన లింగ శరీరానికి ఆ దేవుని హృదయమే సృష్టిస్థానము. అంతేకాదు, శివునకు, నీకు, నాకు, సనత్కుమారులకు, ధర్మానికి, సత్వానికి, విజ్ఞానానికి శ్రేష్టమైన ఉనికిపట్టు ఆ పరమేశ్వరుని ఆత్మయే. కుమార, మానవులు, దేవతలు, దానవులు, పితరులు, ఉరగులు, గజాలు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మేఘాలు, చారుణులు, గ్రహాలు, నక్షత్రాలు, అప్సరసలు, పక్షులు, భూతగణాలు, మెరుపులు, కనకాది ధనరాశులు, నీవు, శివుడు, మహర్షులు, నేను, నీళ్లల్లోనూ, ఆకాశంలోనూ, భూమి మీదను సంచరించే వివిధ ప్రాణులతో కూడి ఉన్న ఈ ప్రపంచం అంతా విష్ణుమయమే. ఇన్ని మాటలెందుకు? బ్రహ్మాండ భాండాలన్నీ అతని జానలో ఇమిడిపోయాయి. కేవలం బుద్ధి బలంతో మనం ఆ దేవదేవుని తెలుసుకొనలేము. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని లోకాలన్నీ ఆ విష్ణువులోనే ఉన్నాయి. నారద, నిర్గుణుడైన పరమేశ్వరుడు జగత్తును సృష్టించడానికి తన మాయా ప్రభావముచే సగుణుడవుతున్నాడు కనుక భగవంతుడనబడుతున్నాడు. విశ్వానికి ఆత్మ అయినవాడు, ప్రభువు, విశ్వమయుడు, సమస్తానికి నాయకుడు, పుట్టుక లేనివాడు అయిన విష్ణువు ఈ విశ్వంలో ఉంటాడు. ఈ విశ్వం అతని యందు ఎక్కువగా ప్రకాశిస్తుంది. అతని ఆనతి ప్రకారము నేను చరాచర ప్రాణులతో కూడిన ఈ సృష్టిని విస్తారముగా సృజిస్తున్నాను. ప్రభవిష్ణుడు పోషిస్తున్నాడు. పార్వతీపతి అయిన శివుడు దీనిని లయింపచేస్తున్నాడు. పద్మనాభుడు, ఆదిమూర్తి అయిన శ్రీహరి ఈ త్రిశక్తులతో కూడి ఉన్నవాడే సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తున్నాడు. ఈ సమస్త విశ్వానికి ఆధారము ఆ పరబ్రహ్మమే. శ్రీహరి షడ్గుణైశ్వర్య సంపన్నుడు, అనంతుడు, భగవంతుడు, కరుణాసాగరుడు, సృష్టి కార్యానికి కారణభూతుడు. ఆ ప్రభువు కంటే శ్రేష్ఠుడింకెవ్వడూ లేడు. ఆ దేవదేవుని పాదపద్మాలకు ప్రణామం చేస్తున్నాను. పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతి కల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండియున్నవాడు, కేవలుడు, ఏకమాత్రుడు, నిర్మల జ్ఞానము కలవాడు, సర్వాంతర్యామి, ఆద్యంతములు లేనివాడు, నిర్గుణుడు, నిత్యుడు అయిన ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.